ఎయిర్పోర్ట్ను తలపించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్ వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ. ఫార్ములా ఈ రేస్ కేసులో అనూహ్య పరిణామాలు, కీలక ఆరోపణలు చేసిన సర్కార్, విచారణ డుమ్మా కొట్టిన కేటీఆర్. కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు, అభివృద్ధి పనులకు శ్రీకారం. ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా లోకేష్, హైస్కూల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఏపీలో నేటి నుంచి ఉచిత ఓపీ సేవలు బంద్, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్, కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్ట్. అల్లూరు జిల్లా పాడేరులో చలి తీవ్రత, పాడేరు అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. విశాఖలో కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన, కోర్మనపాలెం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ. కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం, హాజరు కానున్న ఎంపీ భరత్, సలహా మండలి సభ్యులు. కాసేపట్లో పేర్ని నాని ముందస్తు బెయిల్పై విచారణ, రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పిటిషన్ దాఖలు. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, కాకినాడ పోర్ట్ సెజ్ అక్రమ షేర్ల బదలాయింపుపై ప్రశ్నించిన ఈడీ. రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు, కోయిలాల్వార్ తిరుమంజనం నేపథ్యంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, అర్లీలో 5.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత. స్టెల్లా నౌకకు మార్గం సుగమం, కాకినాడ నుంచి వెళ్లేందుకు అనుమతి. భారత్లో చైనా వైరస్ తొలి కేసు నమోదు, బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్. కుంభమేళాకు ముస్తాబైన ప్రయాగరాజ్, జనవరి 13 నుంచి జరిగే మహాకుంభమేళాకు సన్నాహాలు పూర్తి. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయనున్న సిబ్బంది. ప్రశాంత్ కిషోర్ ఆమరణ దీక్ష భగ్నం, బీపీఎస్పీ పరీక్ష రద్దు, మళ్లీ నిర్వహించాలని డిమాండ్. పేర్ని నాని ముందస్తు బెయిల్పై విచారణ, గోదాంలో రేషన్ బియ్యం మాయంపై కేసు. జర్నలిస్టుపై దాడి కేసులో బిగ్ ట్విస్ట్, బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మోహన్ బాబు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత, 21 కోట్ల విలువైన 937 గ్రాముల డ్రగ్స్ సీజ్. ఓయో సంస్థ కీలక నిర్ణయం, గది కావాలంటే పెళ్లైనట్లు ఐడి చూపాలని నిర్ణయం. ఈ నెల 17న ఏపీ మంత్రివర్గ సమావేశం, ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ఆదేశం. ఈ నెల 11 నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు, రామ్లల్లా ప్రతిష్టాపనకు ఏడాది పూర్తి కావడంతో వార్షికోత్సవాలు.